మాకెందుగా నువ్వు పేరు రాసి ఉందా రోడ్డు మీద ఎక్కడ కెలకూడదో అక్కడే కెలికావురా రోడ్ కేసు కదా నీ ఇష్టం కాల్సినట్టు ఇక్కడే కాలుతాను. వల్ల ఒకరు ప్రాణం తీసుకోవాలా నిర్లక్ష్యం తీసుకుంటారు నుంచి ఓవరాక్టింగ్ చేస్తున్నారండి. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. చాలా చిన్న ఏజ్, సిగరెట్లు చాలా ఎక్కువగా తాగేవాడు. ఇప్పుడు ఈ రోజు నా మధ్య లేడు. అర్థమైందా? మీకు నిజంగానే చెప్తున్నాను. స్టైల్ గా కాలుతున్నాడు కదా, నాడు అలవాటు చేసుకోడా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు ఒక అవేర్నెస్ వీడియో అయితే చేసాం ఫ్రెండ్స్. అవేర్నెస్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కాకినాడ పిల్లిని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మీరందరూ కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయండి. ఒరే ఏంట్రా రోడ్డు మీద సిగరెట్లు కాలుస్తున్నారు? ఏంటి మాకెందుగా? నువ్వు పేరు రాసి ఉందా రోడ్డు మీద ఎక్కడ కెలకూడదో అక్కడే కెలికావురా. మీ ఇంటికాడ కాల్చుకోరా, నువ్వు రోడ్డు మీద కాదు, మీ ఇంటికాడ కాల్చుకో. ఇది మీ ఇల్లు ఏమైనా ఇక్కడ ఉందా? మీ ఇల్లు మాలేటు, నువ్వు రోడ్డు మీద కాల్చకూడదు కదా. కాలుతాను నేను ఎక్కడ కాలుతాను సిగరెట్ ఎవరా? ఇక్కడ కాలుతాను ఏంటి ఇప్పుడు? ఇక్కడ ఏ తమ్ముతాడు సమాధానం చెప్పి రోడ్ కేసు కదా నీ ఇష్టం కాల్చినట్టు ఇక్కడే కాలుతాను. ఎక్కడ కాలుతా? రోడ్డు మీద ఒక్కడు కూడా మాస్క్ లేవు. కాల్చుకోడతాడు రూల్ ఉంది. రూల్ లేదని ఎలాగంటాను? పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాల్చుకోవడానికి రూల్స్ ఉన్నాయి. మరి మీరు డైరెక్ట్ గానే కాలుస్తున్నారు. పోయేదేదో మీతో పోరు, మీ పక్కన ఉన్న నలుగురు మమ్మల్ని కూడా తీసుకెళ్లిపోతారు. సచిన్ తో క్రికెట్, సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. తమ్ముడు ఎంత ఉంటుంది వయసు మీకు? నీకు ఎందుకని ఎంత ఉంటా? నీకు ఎందుకు ఇష్టం? రోడ్డు మీద వదిలేస్తారా? కాలుస్తాం. మీ అమ్మ నాకు తెలిసా కాలుతారని కాల్చమని అలా చెప్పారా? తెలుసా? మిమ్మల్ని ఏమనలేదా? ఇప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు ఎక్కడ కాస్తాం? ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తావా? 2 లంపకాయలు పీకేసి పంపిద్దాం అనుకుంటున్నాను. సరే అయితే కొట్టండి. మీరు కొడతారు, నువ్వు కొడతావా? ఏంట్రా రుబాబేంట్రా? ఎవరు కొడతారు? నువ్వు దెబ్బలు తినేస్తావు అబ్బాయి, అర్థమైందా? ఇక్కడ నుంచి కదగలవా? ఏం చేసేస్తావు? తప్పు. మాస్క్ లేదు, వయసు కూడా కాదు. మాస్క్ పెట్టుకోను, సిగరెట్ కాలుతాను. సిగరెట్ కాలుతావా? కాలుతాను, నాకు అలవాటు ఉంది, కాల్చుకుంటాను. నీకు అలవాటు ఉంటే నువ్వు రోడ్డు మీద కాదు. నువ్వు మాట్లాడుకో, నిన్ను మాట్లాడమని చెప్పలేను. నేనే మాట్లాడతాను. అర్థమైందా? నేను అబ్బాయిని అడుగుతున్నాను. అదే తెలుస్తుందిలే నీ యాటిట్యూడ్ ఏంటి. ఆ సిగరెట్ ఎందుకురా? అదేమన్నా చూసా ఏంటి? మజాజ్ ట్రై చేసుకున్నట్టు తాగుతున్నా. సిగరెట్ తాగితే కిక్ ఇస్తాడంట అన్నయ్య. మందు తాగితే కిక్ ఇస్తుంది కదా, అలాగే సిగరెట్ కాలిస్తే కిక్ ఇస్తుంది. వాడికంటే ఆల్రెడీ నేను ఒక రకంగా కనిపించా, నీకు కూడా అలా కనిపిస్తున్నానా? కొడుతున్నారేంటి? కొడుతున్నారేంటి?
బయట కాలు పెట్టుకుంటాను ఏం చేద్దాం తీసుకెళ్ళి కొబ్బరి వెళ్తాను అర్థమైందా ఫోర్టీన్ ఇయర్స్ కి నువ్వు వెళ్తా ఫ్రెండ్షిప్ పెట్టరా నీకు అది చూసాను ఎలా ఉన్నారా కాళ్ళు వదండ్రా ఏం చేస్తావు గాజులు వేసుకొని సిగరెట్ కాల్చితే కాల్చుకొని రా కానీ రోడ్డు మీద పబ్లిక్ ప్లేస్ లో కాల్చమని మీకు ఎవరు ఇచ్చారు రా ఫోన్ చేయకపోనే ఎందుకు భయపడుతున్నారు పబ్లిక్ లో సిగరెట్ కాల్చినప్పుడు భయం లేదు ఇప్పుడు ఫ్యామిలీకి ఫోన్ చేస్తానంటే ఎందుకురా భయం ఏంటి మీ ఇష్టమా మీ ఇష్టం అయితే మీరు ఒక్కడే పోయేలా ఇంట్లో గదిలో కూర్చొని కాల్చుకోండి ఎవరు అడగడు పబ్లిక్ లో కాల్స్తే నీతో పాటు నలుగురు పోతారు ఆల్రెడీ చూడట్లేదా నువ్వు యాడ్స్ పోతే పోతారా అంటే నీ వల్ల ఒకరు ప్రాణం తీసుకోవాలా నిర్లక్ష్యం తీసుకుంటారు మీ అమ్మ మీ నాన్నగారు అడిగినా మీరు వినరు కాబట్టి అడగడం మానేశారు అర్థమైందా నాలాగా ఒక 4-5 వచ్చి అడిగారనుకో అప్పుడు మీకు బాగా తీరుతుంది సరదా 10 మంది వచ్చినా సరే ఏం చేయలేదు అసలు ఈ అగస్టల్ ఏంట్రా మరి నువ్వు నుంచి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావేంటి నా పేరు ముఖేష్ నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది మీకు ఎలా దోలు తీర్చాలో నాకు అలానే తెలుసులే చేసుకుంటే ఎవరికి చేసుకుంటారు నిజంగానే ఫోన్ చేస్తున్నారు మీరు నాటకాలు అనుకుంటున్నారేమో అన్నయ్య వీళ్ళకి ఇలా కాదన్నయ్య సీరియస్ గా చెప్పు చెప్తా ఇది ఎవరి నెంబరు ఎక్కడుంది ఇది 3 టౌనే కదా కాల్ చేసాను మీకు ఎలా ఉంటదంటే అలా ఉంటది అందులోనే మీరు నా మీద చేయి చేసుకున్నారు అంటే మీకు మంచి చెప్పడం వల్ల నా ఇదా మీకు ఏంటి మీతో ఇప్పటి వరకు కావాలని గొడవ ఆడుకున్నారు అనుకున్నారా ఫోన్ చేయనా ఒక్క ఫోన్ చేయను ఇప్పటి వరకు పెద్ద హీరోలా బిల్డప్ ఇచ్చారు కదా నెంబర్ చూసారు కదా ఇప్పుడు నాది అబద్ధం అయితే మీరు ఈ నెంబర్ సేవ్ చేసుకొని ట్రూ కాలర్ లో చెక్ చేయండి మీకు పక్కన ఒక సిగరెట్ ఇచ్చి కాల్చండ్రా అన్న వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు రోడ్డు పోయిన రోడ్డు అంటే వెళ్ళిన వాళ్ళు సిగరెట్ కాల్చకండ్రా మంచిదిరా అంటే మేము ఎదవలు అవుతున్నామా మీ దృష్టిలో ఇప్పుడు వరకు ఓవర్ యాక్టింగ్ చేసావు కదా చెప్పుకోండి ఎవరికి చెప్పుకుంటారని అన్నారు ఒక ఫోన్ చేశాను ఇక్కడ వస్తుంది అర్థమైందా సరే నేను అడిగిందని సమాధానం చెప్పండి మీ పేరెంట్స్ తెలుసా మరి ఇందాక తెలుసు ఫోన్ చేసుకుని అన్నారు మీకోసం నిజంగా మీరు సిగరెట్లు కాల్చుతున్నారు కదా దానివల్ల మీకు ఇప్పుడు తెలీదు తర్వాత అనేది తెలుస్తుంది ఒక 60 ఇయర్స్ వచ్చినప్పుడు 60 కూడా అవసరం లేదు 35 ఇయర్స్ కి మా బావయ్య అలానే చాలా చిన్న ఏజ్ సిగరెట్లు చాలా ఎక్కువగా తాగేవాడు ఇప్పుడు ఈ రోజు మా మధ్యలో లేడు అర్థమైందా మీకు నిజంగానే చెప్తున్నాను
మీ ఏజ్ ఎంతరా? ఒక్కొక్కడికి 18 సంవత్సరాలు ఉంటావు. మీరు పోతే పోయారు. ఆడు చూడు, ఆడిని కూడా తీసుకొచ్చి నుంచోబెట్టారు. ఈ రోజు ఆడు నార్మల్ గానే ఉన్నాడు. మీరు కాల్చలరా? మీరేదో సిగరెట్ లో హీరోలో కాల్చుకున్నారు. పక్కన చూసి ఇదవరా నువ్వు కాల్చావు నీకంటే కాల్చలేదు. కానీ ఈ రోజు నువ్వు సిగరెట్ పెట్టుకోవడం చూసి ఈడు మా అన్న స్టైల్ గా కాలుతున్నాడు కదా, నాడు అలవాటు చేసుకోడా? చెప్పు. ఈ రోజుల్లో మంచి అనేది తక్కువ తీసుకుంటారు, చెడు అనేది చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. అది మీకు తెలుసు, అర్థమైందా? ఒక్కసారైనా కాల్చినప్పుడు మీ పేరెంట్స్ గురించి ఆలోచించారు రే. అనే ఇల్లు మనం చెప్పినంత మాత్రాన ఏమి సిగరెట్లు కాల్చకుండా ఉండరని అర్థమైందా? సరే నేనేం చెప్పను, సరేనా? నేనేం చెప్పను, కానీ ఇలా చేసినట్టు ఇంకా మళ్ళీ రిపీట్ చేయకండి. మీరు ఇప్పుడు సిగరెట్ మానేస్తారంటే నేనేమి వినేసి ఏమి వెళ్ళిపోను, అర్థమైందా? మీ ఇష్టం. ఇంకా అడుగు నీతోనే ఆకాశం మంచుకి వెళుతున్నానే, మలుపు నీతోనే మనసులోనే నీకో గుడి